సో ఇప్పుడే శ్రీతేజ్ చూసి రావడం జరిగింది. సో వాళ్ళ నాన్నగారు టచ్ చేసినప్పుడు తను రియాక్ట్ అవుతా ఉన్నాడు. సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు. సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్లకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే చాలా మంది చెప్తా ఉన్నారు. అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలా మంది అడ్వైజ్ చేస్తా ఉన్నారు. సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. సో చాలా మంది శ్రీతేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు, బట్ పాప గురించి మాట్లాడలేదు. కాబట్టి నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను. కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. నేను చూశానండి, నేను చూశాను. సో ఒక 90% డెవలప్మెంట్ ఉంది. 90% అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు, ప్లస్ వెంటిలేటర్ లేదు. సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తా ఉన్నాడు. అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈ రోజు. బాబులో కదలిక ఉంది, ఆక్సిజన్ లేదు. ఎట్ ది సేమ్ టైం ఆ వెంటిలేటర్ కూడా తీసేసినారు. సో ఒక నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే మన మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను నిర్ణయం తీసుకుంటాను. అదే ఎవరైతే అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో, క్రిటికల్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళు బయటపడడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమము. సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నా సంకల్పం. మాట్లాడినాను. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి హోమం మన ఆఫీస్లో కానీ ఫామ్ హౌస్ లో కానీ నిర్వహిస్తాం. అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకరు సంకల్పానికి రావాలి కదా, అందుకని 3 రోజులు ఉంటాం. ఇప్పుడే ఇమీడియట్ గా చేయాలి కదా, దానికి లేట్ చేయదు. వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ తరపున సంకల్పం చెప్పడానికి రావాలి కదా, అందుకని. అయితే ఇండస్ట్రీకి మీకు సమ్ గ్యాప్ అనేది రీసెంట్ గా కావచ్చు, మీరు జాతకాలు చెప్పడం వల్ల కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ అనేది వచ్చింది కదా. సో ఇండస్ట్రీకి సంబంధించి ఇది జరిగింది అంటే ఆ రోజు ప్రీమియర్ కి రావడం వల్ల. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఏమైనా వచ్చారనుకోవచ్చా? నాకేం సంబంధం. ఇప్పుడు జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ జాతక రీత్యా ఆయనకు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది. ఎవ్వరు అతిథులు కాదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తానో సమాజం అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చెయ్యరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, 1000 మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు, మార్చి 29 నుండి బాగుంది. షష్టగ్రహ కూటమి అనేది చాలా మంది లాస్ట్ టైం చెప్పినప్పుడు అప్పుడే బాగుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్ గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు, సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి. సో లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. సో నేనైతే చాలా నమ్మకంగా ఉన్నాను. ఖచ్చితంగా బాబు ఆరోగ్యవంతుడై తిరిగి బయటికి వస్తాడు. సో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఇలా చేయి వేయగానే ఇమ్మీడియట్ గా కళ్ళు తెరిచి చూసినాడు. సో మేమిద్దరమే ఉన్నాం లోపల. సో నా కళ్ళతో నేను చూడడం జరిగింది. సో నా వంతు సహాయంగా పాపకి సంబంధించి ఈ సహాయం 2 లక్షల రూపాయలు అనేది పాపకు ఇచ్చేటువంటి సహాయం ఇది. ఎందుకంటే చాలా మంది మంచి వ్యక్తులు, మంచి మనస్కులు చాలా మంది సహాయం చేస్తా ఉన్నారు. సో అది కాకుండా నేనైతే వీళ్ళ పాపకు సంబంధించి ఇచ్చేటువంటిది ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నేను తీసుకున్నటువంటి నిర్ణయం. నా వంతు సహాయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ₹1 సొమ్ము తిన్నాను కాబట్టి ఒక 20-25 ఏళ్ల నుండి, అందుకని నేను చేయాలనుకున్నాను. ఇది నా వంతు సహాయంగా 2 లక్షల రూపాయలు ఇస్తాను. అది నా సొంత డబ్బుతో చేస్తాను కాబట్టి వాళ్ళకేం సంబంధం. ఓకే.